సో దాదాపు 500 నుంచి ఒక 1000 కోట్ల వరకు ఒక ప్రాజెక్ట్ ఇమీడియట్గా పెట్టాలని చెప్పి వారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరందరూ చూస్తున్నారు. ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పింది ఇదే విషయము, క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మన దగ్గర గత 10 సంవత్సరాలు కొంచెం నిర్లక్ష్యం చూపించినారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద మేము కృషి చేస్తామని చెప్పి మొదటి ఫేజ్లో వందే భారత్ ట్రైన్ ఎక్స్ప్రెస్ రామగుండం హాల్టింగ్కి అడిగినాము. అది వాళ్ళు ఇమ్మీడియట్గా క్లియర్ చేసినారు. మరి దాని తర్వాత చాలామంది మంచిర్యాల నుంచి కనెక్టివిటీ కావాలా, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తే మళ్ళీ మంచిర్యాల కూడా స్టాప్ చేసినాం. మీరు అందరు చూసినారు, మంచి ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే వందే భారత్ ఆదాయం కూడా పెరిగింది. మేము గర్వంగా అశ్విని వైష్ణవ్ గారు కూడా చెప్పినారు, మీరు స్టాప్ ఇచ్చినాక మీ ప్రాఫిటబిలిటీ పెరిగింది సార్ అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. మళ్ళీ ఈఎల్ఐ స్కీమ్ మీ అందరు గుర్తుంది, గత పార్లమెంట్ సెషన్లో కూడా ఈఎల్ఐ స్కీమ్ అంటే ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ పెట్టాలా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ తీసుకురావాలి. సంస్థలు ప్రొడక్షన్ బేస్డ్ మీద వాళ్ళకి బెనిఫిట్ కాదు, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మీద బెనిఫిట్ రావాలని చెప్పి నేను అది పార్లమెంట్లో రేజ్ చేయడం జరిగింది. అది కూడా ఇంప్లిమెంట్ అయింది. నేషనల్ వైడ్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్కి దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఆ స్కీమ్కి కేటాయించడం జరిగింది. సో దీని అర్థం ఏంటంటే కంపెనీలు సంస్థలు జాబ్లు ఎక్కువ పెంచితే వాళ్ళకు కూడా ఎక్కువ సబ్సిడీలు వచ్చే ఛాన్స్ ఉన్నది అని చెప్పి దాని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. మళ్ళా ముఖ్యంగా హమ్లివాడ ఎఫ్ఓబి చాలామంది దానికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. మాకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇమ్మీడియట్గా ఎఫ్ఓబి కావాలని చెప్తే హమ్లివాడకి ఒక 10 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా పని తొందరలో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బెల్లంపల్లిలో కూడా ఎఫ్ఓబి రిక్వెస్ట్ ఉండే, నిన్న మేము తాండూరు కూడా పోయి వచ్చినాము, అక్కడ కూడా ఎఫ్ఓబి శాంక్షన్ చేసినాము. రిక్వెస్ట్ చేస్తే అక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా సింగరేణి పెన్షన్ విషయంలో కూడా రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచాలా అని చెప్పి లాస్ట్ టైం మాట్లాడినప్పుడు వారు 20 రూపాయలు టన్ను చొప్పున వాళ్ళు సిఎంపిఎఫ్కి కేటాయించాలని చెప్పి ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత దాదాపు 150 కోట్ల రూపాయలు ఫండ్లో అలొకేషన్ అయ్యే దారి తీసింది. మరి కానీ దాని తర్వాత మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ఫేజ్కి మళ్ళీ ఆగిపోయింది. మరి అందుకనే మళ్ళీ దాని మీద కూడా ఫాలోఅప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ పెన్షన్ ఏదైతే ఉందో అట్లీస్ట్ 10,000 రూపాయలకి పెంచాలా మీరు అని చెప్పి దాన్ని కూడా పార్లమెంట్లో డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో జరిగిన ఒక డిజాస్టర్ అనే చెప్పాలా, మన్రేగా స్కీమ్ ఏదైతే ఉందో ఉపాధి హామీ మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ టైంలో కూడా మేము చాలా వరకు ఉపాధి హామీ చాలామంది దాంతో బెనిఫిట్ పొందుతున్నారు. మళ్ళీ దాంట్లో కూడా కేవలం 200 రూపాయలు వస్తున్నది పనిచేస్తే, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో 400 రూపాయలకి పెంచాలని చెప్పి ఏదైతే వాళ్ళు డిమాండ్ చేసినారో ఆ 200 రూపాయలు పెంచుడు కాదు కానీ ఆ స్కీమ్నే ఈరోజు బీజేపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందని చెప్పి చాలా బాధాకరంగా మీ ద్వారా ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉన్నది. మేము పార్లమెంట్లో కూడా దాని మీద చాలా కొట్లాడినాము, వ్యతిరేకించినాము. ఇన్ఫ్యాక్ట్ కెమెరాలలో కనపడలే కానీ వెళ్ళు మీద కూడా మెంబర్లం అందరం పోయి ధర్నా చేసినాము. కానీ వాళ్ళు కేవలము ఒకటే ఒక అజెండా, గత 10 సంవత్సరాలు ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో ఉపాధి హామీ పెంచాలా మీరు అని చెప్పి ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో ఆ రిక్వెస్ట్ని కూడా పక్కకు పెట్టి ఇప్పుడు కేవలము 60 రూపాయలు 60 రోజుల కోసమే ఈ స్కీము వర్ధిస్తుంది అని చెప్పి వాళ్ళు ఆ స్కీమ్ను కూడా కట్ చేసేసినారు. మరో విషయం ఏంటంటే ఫండింగ్. ఇంతకుముందు దాదాపు ఐ థింక్ 85,000 90,000 కోట్ల రూపాయలు 90,000 కోట్ల రూపాయలు
ఈ మన్రేగా స్కీమ్కి ఏదైతే కేటాయించిందో దాన్ని పూర్తిగా స్లాష్ డౌన్ చేసినారు. ఇప్పుడు కేవలం 60% మేము సెంటర్కి వెళ్ళి ఇస్తాము, బాకీ 40% మీరు స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలంటే ఈ స్కీమ్ని పూర్తిగా ఇక బంద్ చేసినాం అని వాళ్ళు మాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ జస్ట్ మార్కెటింగ్, నేమ్ డైవర్షన్ అని చెప్పేసి మహాత్మా గాంధీ గారి పేరు కూడా దాని నుంచి తొలగించి జీరామ్జీ అని చెప్పి పేరు పెట్టినారు. అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ పేరు కూడా దాని నుంచి తొలగించేసినారు. నేను మా పార్లమెంట్లో కూడా చెప్పినాను, 2047 వికసిత్ భారత్ ఏదైతే మోడీ గారు ట్యాగ్ లైన్ వేసిండ్రో, ఆయన నిజమైన ఆశ ఏంటంటే మహాత్మా గాంధీ వికసిత్ భారత్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాడు. ఎందుకంటే ఎక్కడ అవసరం లేని దగ్గర కూడా పేర్లు మార్చేయడము, మళ్ళీ దానికి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. పేరు మారుస్తే మీ అందరికి తెలుసు, మళ్ళీ కొత్త బ్రాండింగ్ చేస్తారు, మళ్ళీ కొత్త చేస్తారు. సో ఇవన్నీ కేవలము ఒక దురాచరణతో ముందుకెళ్తుందని చెప్పి ఈ విషయము ప్రజల్లోకి తీసుకెళ్ళడం అవసరం ఉన్నది. మళ్ళీ అదేవిధంగా మీ అందరు చూస్తున్నారు, ఇప్పుడు శబరిమల శబరిమల ఎక్స్ప్రెస్ ఇక్కడ హాల్టింగ్ చేయాలని చెప్పి ఏదైతే వారు కోరినారో చాలామంది భక్తులు, అది కూడా టెంపరీగా రైల్వే డిపార్ట్మెంట్ తోటి కోరి అది కూడా ముందుకెళ్తుంది, మీరు అందరు చూస్తున్నారు. మరి 2 విషయాలు, లెదర్ పార్క్ మన మందమరిలో ఏదైతే లెదర్ పార్క్ పెండింగ్ ఉండేనో దాని మీద కూడా ఫాలోఅప్ చేసినాము. ఇండస్ట్రీస్ మినిస్ట్రీకి కూడా లేఖలు రాసినాము. దానికి కూడా ప్రొసీడింగ్స్ కొన్ని నడుస్తున్నాయి, అది కూడా వాళ్ళు చెప్తా అన్నారు. లేబర్ ఇన్స్టిట్యూట్ కూడా పోవడం జరిగింది. నేను స్టాండింగ్ కమిటీలో సిఎస్ఐఆర్ లెదర్ ఇన్స్టిట్యూట్కి మాకు విజిట్ ఉండే, అక్కడ పోయినప్పుడు కూడా డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇక్కడ మీరు మాకు మంచి ల్యాండ్ ఉన్నది, మీరు లెదర్ ఇన్స్టిట్యూట్ పెడితే మాకు చాలా డెవలప్మెంట్ వస్తుంది, చాలా ఉపాధి కలిపే అవకాశం ఉంటుందని చెప్పి వారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇంకోటి ఏంటంటే మైన్స్ యూనివర్సిటీ, ఎందుకంటే మీ అందరికి తెలుసు మన బేస్ మొత్తం పెద్దపల్లి మంచిర్యాల మొత్తం ఏరియాలో ఒక మంచి మినరల్స్ అండ్ మైన్స్ యూనివర్సిటీ ఉంటే లోకల్ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుంది, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి నిన్న కన్నెపల్లి భీమిలి కూడా పోవడం జరిగింది. అక్కడ కేజీబీ స్కూల్ ఉంటే వాళ్ళు కూడా మాకు వాటర్ వస్తలేదు సార్, మాకు వాటర్ సప్లై సరిగా లేదంటే వారికి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇమ్మీడియట్లీ ఎంపీ ల్యాండ్స్ తోటి శాంక్షన్ చేయడం జరిగింది. రీసెంట్గా మంచిర్యాల్ మెడికల్ కాలేజ్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ స్టూడెంట్స్ మాకు ఇబ్బంది అవుతుంది సార్, చాలా రూటు బస్సులు కష్టమవుతుంది, మాకు కొన్ని బస్సులు శాంక్షన్ చేయాలా. వాళ్ళు యాక్చువల్లీ డిమాండ్ చేసింది 3 బస్సులు శాంక్షన్ చేయాలని డిమాండ్ చేసింది, కానీ మేము ఇమ్మీడియట్గా 2 బస్సులు ఎంపీ ల్యాడ్స్ ద్వారా వారికి శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత నేతకాని బిల్డింగ్, అది కూడా చాలా లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉండే, ఒక 50 lakhs, అది కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి నేతకాని డెవలప్మెంట్ బిల్డింగ్ డెవలప్మెంట్ కోసము ఇవ్వడం జరిగింది. ఇంకా నేమ్ చేంజ్ రిక్వెస్ట్ కూడా ఏదైతే మేము లా మినిస్టర్కి ఇచ్చినామో దాని మీద కూడా ఈసారి ఫాలోఅప్ చేయడం జరిగింది. నెట్ కానీ అని చెప్పి ఏదైతే స్పెల్లింగ్ మిస్టేక్ వాళ్ళు పెట్టినో దాన్ని కూడా సరి చేయాలని చెప్పి లా మినిస్టర్ తోటి రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా ఫాలోఅప్ చేసి మేము ముందుకు తీసుకెళ్తాము. ఆల్ ఇన్ ఆల్ మీరు చూస్తున్నారు, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, అభివృద్ధి బాటలో నడవాలని చెప్పి ఏదైతే రిక్వెస్ట్లు ఉన్నాయో, మన ప్రజల రిక్వెస్ట్లు ఏదైతే ఉన్నాయో ముందుకు తీసుకెళ్ళాలి. పార్లమెంట్ సమావేశాలు అవుతున్నప్పుడు గలం విప్పి ధైర్యంగా మన కోరికలు ఏమున్నాయో, మనకు నిధులు ఏవి వచ్చేది ఉన్నాయో దాని మీద మాట్లాడి ప్రజలకు న్యాయం చేసేటట్టు ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే మళ్ళీ అట్రాక్షన్ పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ రానికి. సో ఆల్ ఇన్ ఆల్ ఇవన్నీ చెప్పి ఇంకేమైనా మనుగూరు పెద్దపల్లి నుంచి మనుగూరు రైల్వే ట్రాక్ అదొక పెద్ద మూమెంట్ జరిగింది. దాదాపు 4,000 కోట్లు దానికి శాంక్షన్ చేయడం జరిగింది.
పెద్దపల్లి నుంచి మనుగూరు ఆ కొత్తగూడెం ఆ రూట్ మొత్తం డెవలప్ చేస్తామని చెప్పి వారు డిపిఆర్ క్లియర్ చేయడం జరిగింది. నేను పార్లమెంట్లో కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. అశ్విని వైష్ణవ్ గారిని టైం లైన్స్ అడిగినాను దాని గురించి. వారు కూడా దాని మీద పాజిటివ్గా స్పందించినారు. మేము డెఫినెట్గా దాని మీద వర్క్ చేస్తామని చెప్పి. సో ఈ అన్ని పాయింట్స్ జస్ట్ బ్రీఫ్గా మీకు చెప్తూ, చెన్నూరులో కూడా అనేక అమృత్ 2.0 స్కీమ్స్ కింద ఒక దాదాపు 35 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయడం జరిగింది. మరి కేతన్పల్లి మున్సిపాలిటీలో కూడా అమృత్ 2.0 కింద వాటర్ సప్లై క్లియర్ చేయడం జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ మన రోడ్ కన్స్ట్రక్షన్ NH63 అది వాళ్ళు కొంచెం డిలే చేస్తున్నారు, డిపిఆర్ అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు. సో దాని మీద కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాము. జోడువాగు కన్స్ట్రక్షన్ NH63 ఆ లైన్ దీనికి లింక్డ్ ఉన్నది. సో ఆ రెండు కూడా ఈసారి నితిన్ గడ్కరీ గారి ఆఫీస్ తోటి కూడా మాట్లాడినాము. దాన్ని పుష్ చేయాలా, మేము దాని మీద కూడా పనిచేసి అది ఎట్టి పరిస్థితుల్లో అయ్యేటట్టు ముందుకు తీసుకెళ్తాము. అండ్ కాటన్ పత్తి గురించి కూడా చెప్పడం అవసరం ఉన్నది. మీ అందరికి తెలుసు, ఫస్ట్ క్వింటల్కి వాళ్ళు 14 ఉండే దాన్ని స్లాష్ చేసి 7-8 చేయంగానే దాని మీద కూడా రిప్రజెంటేషన్ చేసినాము. CCI MD ఎవరైతే ఉన్నారో వారు కూడా గుర్తు చేసుకుంటుండే, గతంలో కాకా గారు మంత్రిగా ఉన్నప్పుడు వారితో ఇంటరాక్ట్ అయినాము. మేము ఖచ్చితంగా దీని మీద పాజిటివ్గా స్పందిస్తామని చెప్పి వారు ఇమీడియట్గా అప్పటికప్పుడే వారు 7 నుంచి 12 మరి డిపెండింగ్ ఏరియా మీద డిపెండింగ్ బేస్డ్ మీద మేము చేస్తామని చెప్పి వారు ఇమీడియట్గా స్పందించడం జరిగింది. యూరియా విషయానికి వస్తే, యూరియా గురించి కూడా మేము అనేక రిప్రజెంటేషన్లు చేసినాము. ఇది మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ అని చెప్పి ఏదైతే ఇండిపెండెంట్ ఇండియా అని చెప్తున్నారో, వాస్తవంగా చెప్పాలంటే కంప్లీట్ మిస్మేనేజ్మెంట్ చేసినారు యూరియా విషయంలో కూడా. ఇండియాకి చైనాకి